MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి. యుద్ధం యుద్ధం అంటూ రంకెలేస్తున్న పాకిస్తాన్ కి దడ పుట్టిస్తోంది భారత్. యుద్ధం అంటే సాధారణంగా మిలిటరీ దాడులని అర్థం, కానీ భారత చక్రవ్యూహంలో పాకిస్తాన్ చిక్కుకుపోతోంది. ఇప్పుడు భారత్ మొదలుపెట్టిన వాటర్ వార్ సెకండ్ ఫేజ్ ఎలా ఉండబోతుందో తెలుసా? ఈ బ్రేకింగ్స్ లో చూద్దాం. పాకిస్తాన్ పై భారత్ నీటి యుద్ధానికి సంబంధించిన వార్త ఇది. పాక్ పై రెండో దశ చర్యలు మొదలుపెట్టింది భారత్ నుంచి పాక్ కి నదీ జలాల ప్రవాహాల్ని కట్టడి చేస్తోంది. ఇప్పటికే సింధు నదీ జలాల ప్రాజెక్ట్ ని మూసివేసింది. మరో 2 నదుల విషయంలో కూడా చర్యలు తీసుకుంటోంది. చినాబ్ అలాగే జీలం నదులపై డ్యాంల మూసివేతకు చర్యలకు ఉపక్రమించింది భారత్. బగ్లీహర్ డ్యాం అలాగే కిషన్ గంగా డ్యాం నుంచి పాక్ కి నీరు వెళ్లకుండా భారత్ చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ నుంచి మా ప్రతినిధి గోపికృష్ణ మనకి లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో. గోపికృష్ణ, పాకిస్తాన్ మీద భారత సైనిక చర్యలు తీసుకుంటుందేమో అని దేశమంతా వెయిట్ చేస్తున్న తరుణంలో ఇలా ఇండైరెక్ట్ గా వార్ చేయడానికి గల కారణాలు, దీని వెనక ఏదైనా వ్యూహం ఉందనుకోవచ్చా? యుద్ధం అంటే రక్తాన్ని చిందించడమే కాదు, వ్యూహాత్మకంగా చాణక్య నీతిలో ఉన్నట్లుగా పక్క దాయాది దేశాన్ని అన్ని కోణాల్లో కూడా ఇబ్బంది పెట్టే దిశగా ప్రస్తుతం మోడీ వ్యూహం కనిపిస్తోంది. అందులో భాగంగానే పెహల్గామ్ ఉగ్రదాడి తరువాత ఇటు ఎప్పుడెప్పుడు భారత్ పైన పాక్ ఉగ్రవాద శిబిరాలపైన దాడి చేస్తుంది, ఎప్పుడు సైనికపరమైన చర్యకు తెరతీస్తుంది అని చెప్పి ఒక్క యుద్ధ భయంలో ఉన్న పాకిస్తాన్కి చుక్కలు చూపిస్తోంది భారత్. అందులో భాగంగానే దౌత్యపరమైన ఆంక్షలు, వాణిజ్య వ్యాపార అలాగే సరిహద్దులు మూసివేత ఇటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్న భారత్ నీటి యుద్ధానికి సంబంధించి రెండో ఫేజ్లోకి అడుగుపెట్టింది. సింధు నదీ జలాల ఒప్పందం నిలిపివేత తర్వాత చినాబ్ అలాగే జీలం నదులపై ఉన్న డ్యాంలను మూసివేస్తున్న పరిస్థితి. తాజాగా ఇటు చినాబ్ నదిపై ఉన్న డ్యామ్ని మూసివేయడం జరిగింది. ముఖ్యంగా దీనివల్ల ఇటు పాకిస్తాన్ సింధు ప్రావిన్స్లో ముఖ్యంగా వరి అలాగే పత్తి ఇతర ఆహార పంటలకు ముఖ్యంగా ఆ నదీ పరివాహక ప్రాంతంలో ప్రస్తుతం శాటిలైట్ చిత్రాలని విడుదల చేయడం జరిగింది. సో ఈ చినాబ్ నది ముఖ్యంగా డ్యామ్ ఎక్కడైతే మూసివేశారో సో అక్కడ ముఖ్యంగా ఎటువంటి నీటి జాడ అనేది కనిపించడం లేదు. ఒక్క చుక్క నీటిని కూడా పాకిస్తాన్కి విడిచిపెట్టబోమని చెప్పి కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ప్రధాని మోడీతో సమావేశమైన రోజు చెప్పడం జరిగింది. అమిత్ షాతో ముఖ్యంగా ఢిల్లీ వేదికగా కీలక సమావేశాలు నిర్వహించిన తర్వాత నీటి విషయంలో ముఖ్యంగా పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గాను ఈ సింధు నదీ జలాల ఒప్పందానికి సంబంధించిన రివ్యూకి సంబంధించి కూడా అనేకసార్లు పిలిచినా హాజరు కాకపోవడంతో ఈ నదీ జలాల ఒప్పందాన్ని పక్కన పెడుతున్నట్లుగా ఇటు భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. అందులో భాగంగానే కీలక డ్యాంలు ప్రస్తుతం ఇటు భారత్ పాక్ సరిహద్దుల మధ్య సింధు నదీ జలాల పైన ఉండడం జరిగింది. అందులో భాగంగా చినాబ్ నది పైన సలాల్ అలాగే బాగ్లిహర్ అలాగే రాతేల్ డ్యామ్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఇటు జీలం నది పైన కిషన్ గంగా ప్రాజెక్ట్ ఉంది, ఈ డ్యామ్ని కూడా మూసివేయాలని చెప్పి భారత్ భావిస్తోంది. అలాగే ఇటు రావి నది పైన కూడా ఇటు షాపూర్ కండి అనే ఒక డ్యామ్ ఉంది. సో వీటన్నింటినీ కూడా మూసివేసి పాక్కి నీటి కష్టాలు అలాగే నీటి యుద్ధం ఏ విధంగా ఉంటుందనేది భారత్ చూపిస్తోంది. సో వరుసగా అనేక నిర్ణయాలను తీసుకుంటుంది. వ్యాపార వాణిజ్య సంబంధాలు తగ్గించుకోవడం సహా ఇప్పుడు డ్యాంలను మూసివేస్తూ పాక్ని మరోసారి ఇరకాటంలో భారత్ పెట్టింది. రైట్, థ్యాంక్ యూ గోపికృష్ణ. MDH బిర్యానీ మసాలా సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.